నిన్నే. నువ్వు దొంగతనం చేయలేదు కదా, అప్పుడు నీ దగ్గర డబ్బులుండవు కదా. చూపించు. పల్లవి, ఎందుకు అలా మాటలు పడతావు? బ్యాగ్ ఓపెన్ చేసి చూపించు. చూసారా? అయితే నా 55,000 ఈ పల్లవియే కొట్టేసింది. ఇప్పటికైనా నమ్ముతారా? పల్లవి, ఏమండి, నిజంగా నాకు తెలియదండి. నేను తన డబ్బులు కొట్టేయలేదండి. ఇవి నా డబ్బులండి. నార్మల్. అన్ని డబ్బులు నీకు ఎక్కడి నుంచి వచ్చాయి? అది కాలేజ్ ఫీజు కట్టడానికి తెచ్చుకున్నాను అత్తయ్య. ఆహా, కాలేజ్ ఫీజు కట్టాలని తెచ్చావా? ఎక్కడి నుంచి తెచ్చావమ్మా? చరణ్, నువ్విచ్చావా? లేదు. ఆంటీ, మీరిచ్చారా? నన్ను అది అడగను లేదు. అయినా నేనెందుకు ఇస్తాను? చెప్పవే, ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? వాణ్ణి అడగలేదు, నన్ను అడగలేదు. మరి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరైనా తెచ్చిచ్చారా? కాలేజ్ ఫీజు కోసం ఆఖరికి ఇంతలా దిగజారుతావా? దొంగతనం చేసిన నువ్వు అసలు కాలేజ్లోనే ఉండడానికి వీల్లేదు. ఇప్పుడే నిన్ను కాలేజ్ నుంచి సస్పెండ్ చేస్తున్నాను. ఆగు మమ్మీ. ఎందుకు మమ్మీ వదిన్ని కాలేజ్ నుంచి సస్పెండ్ చేస్తానంటున్నావు? పల్లవి తప్పు చేసిందిరా. వదిన తప్పు చేసిందంటే నువ్వు నమ్ముతున్నావా? కంటి ముందు సాక్ష్యాలు కనిపిస్తున్నాయి కదా. చరణ్ దగ్గరున్న డబ్బు చూడు. భువన కాలేజ్ ఫీజు కట్టాలని చెప్పి 50,000 తెచ్చుకుంది. తన పర్సనల్ క్యాష్ 5,000, టోటల్గా 55,000 తనే కొట్టేసిందని భువన అనుమానం. తన బ్యాగ్లోనే అవి దొరికాయి. ఇదేంటిది? 56,000 కదా? ఏంటి 55? అవునా? లెక్క పెట్టు. లెక్క సరిపోయిందా? 55,000 నీ దగ్గర కొట్టేస్తే మరి మిగతా 1,000 రూపాయలు ఎవరి దగ్గర కొట్టేసినట్టు? అవును, మీ ఎవరి దగ్గర అయినా 1,000 రూపాయలు పోయినాయా? లేదు 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 లేదు. రే, 55, 56 అనేది పక్కన పెట్టరా. అంత డబ్బు దాని దగ్గరికి ఎలా వచ్చింది? చెప్పవే, లేదంటే దొంగతనం చేసినట్టు ఒప్పుకో. చెయ్యని నేరాన్ని ఎందుకు ఒప్పుకోవాలి మమ్మీ? వదిన ఏ నేరం చేయలేదు. మరి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చారా? వదిన బ్యాగ్లో ఆ డబ్బులు నేనే పెట్టాను.
అవునొదినా, కాలేజ్ ఫీజు కట్టాలని చెప్పి మీ అమ్మ గుండమ్మ గారు డబ్బులు ఇస్తే నువ్వు తీసుకోలేదు. ఆత్మాభిమానంతో వద్దన్నావు. అందుకే నీకు తెలియకుండా నీ బ్యాగ్లో నేనే పెట్టాను. మా వదిన్ని అమాయకురాలని చేసి మా వదిన మీద నిందలు వేయడానికి బుద్ధి లేదా నీకు? నిజంగా నువ్వు కాలేజ్ ఫీజు కట్టడానికి డబ్బులు తెచ్చావో లేదో ఎవరు చూశాడు? అయితే ఆ డబ్బులు దానికి గుండమ్మ ఇచ్చిందా? అవును మమ్మీ, తన కష్టం గురించి నేనే చెప్పాను. మా ఎవ్వరి దగ్గర డబ్బులు తీసుకోవట్లేదంటే కాలేజ్ ఫీజు కట్టడానికి ఈ రోజే ఆఖరి రోజు అని చెప్తే ఆవిడే నాకు ఆ డబ్బులు ఇచ్చారు. తెలియకుండా నేనే తన బ్యాగులో పెట్టాను. ఏంటి భువన ఇది? అదే మర్యాదగా మా వదినికి సారీ చెప్పు, లేదంటే నిన్ను కాలేజ్ నుంచి డిబార్ చేసే వరకు స్టూడెంట్స్ అందరం స్ట్రైక్ చేస్తాం. అవును సారీ చెప్పాలి, అవును సారీ చెప్పాలి. సారీ, నా డబ్బులైతే పోయాయి. నువ్వేమో అనుకున్నాను, నువ్వు కాదులే. సారీ. సరే సరే, ఇక వదిలేయండి, వెళ్ళండి. పద వదిన వెళ్దాం. మనమే కదా దాని బ్యాగ్లో 5,000 పెట్టాం. వాడెవడో తెచ్చి 50,000 ఇచ్చాడు. ఆ 55,000 కాకుండా ఇంకొక 1,000 ఎక్కడి నుంచి వచ్చింది? అది పక్కన పెడితే అసలు మొత్తం డబ్బులు చంటి పెట్టానంటాడేంటి? చంటి, ఏంటి చంటి ఇదంతా? వదిన, నీ కాలేజ్ ఫీజు కోసమని నువ్వు పనిచేసిన ఆఫీస్ నుంచి ఒక ఆయన వచ్చి నీకు 50,000 ఇచ్చాడు కదా, అది నేను చూశాను వదిన. నేనే కాదు, అక్షిత బోనా కూడా చూశారు. ఆ తర్వాత నువ్వు క్లాస్ రూమ్లో అన్నయ్యతో మాట్లాడుతుంటే వాళ్ళ దృష్టి నీ బ్యాగ్ మీదే ఉంది. అది నేను గమనిస్తూనే ఉన్నాను. ఎందుకలా చూస్తున్నారని ఆలోచిస్తే ఇంతలో అక్షిత 5,000 రూపాయలు తీసి నీ బ్యాగ్లో పెట్టింది. అది కూడా చూశాను.